సో నిఖిల్ ప్లేస్లో నేను అనుకున్నా 100% కప్పు నిఖిల్ కొట్టుకోతాను అనుకున్నా, కానీ ఆ ప్లేస్లో ఈసారి కప్పు కొట్టుకోవడానికి ఇంకోటి ల్యాండ్ అయ్యాడు. ఆడెవడో కాదు నబిల్. ఆయన గేమ్ ఆడుతున్న భయ నాకు నబీలు వరంగల్ నుంచి వచ్చి అంటే చూడన్నా నేను ఏదో తన లైక్ మన తెలంగాణలో మన తెలుగు నమ్మట్లేదు. అతను గేమ్ ఆడే విధంగా చూడన్నా ఒక 3 గంటలు అన్న పట్టుతే పలిగిపోతే అన్న గేమ్ ఆడినప్పుడు 3 గంటలు ఆడినాం. అంతమంది వాళ్ళు ఒక గేమ్ ఆడాడు, అప్పటికి తను అలసిపోయాడు. ఆయన ఈ గేమ్కి చాటలు తనకు ఆల్రెడీ వచ్చింది, తనకు బ్యాక్ పెయిన్ ఉందంట పాపం. బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా అలసిపోయినప్పటికీ కూడా ఆ గేమ్ ఆడడం అన్నది చాలా చాలా బాగుంది. మీరు చూడండి నా నిన్న ఓటింగ్ వస్తే నా మైండ్ ఎగిరిపోయింది అన్న, నా మైండ్ నిజంగా ఫిక్స్ అయిపోయింది అనమాట. అంతా చాలా బాగుంది. వరంగల్ నుంచి మామూలు ఓటింగ్ పడతలేదు అన్నకి, ఆయనకి వరంగల్ నుంచి కానీ మన ఓల్డ్ సిటీ నుంచి చాలా మంచి ఓటింగ్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే నబీల్ చూస్తుంటే మనకి ఎవరు అంటే లైక్ తను ఉంటుంది కదా మన రాహుల్ సిపిల్ కానీ మన అట్ ద సేమ్ టైం మన సోయల్ కానీ మన బోలే కానీ ఇవన్నీ చూస్తారు. సో నాకైతే ఒక్కటే చెప్పాలి, మీ ఒక మాపీస్ ఒక్కటే చెప్తాను నిజంగా, నాకు నబీల్ నుంచి ఒక చెప్తాను, నబీల్గా సీత కానీ నిజంగా వాళ్ళ గురించి ఒకటి చెప్పాలంటే చించి పారదీపోయా. నిజంగా నబీలు సీత అయితే నిజంగా చించి పారదీశారు. వాళ్ళ వే ఆఫ్ మాటలు కానీ వాళ్ళ వే ఆఫ్ నిజంగా గేమ్ ఆడుతున్న విధానం అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో నబీల్ కానీ సీత కానీ బిగ్ బాస్ ద వర్త్ అనే ఫీలింగ్ అనేది వీళ్ళైతే చాలా మంచిగా ఆడతారు అన్న. అంటే అక్కడ ఆప్షన్ తను అడిగింది అన్న సడన్ క్లియర్ బిగ్ బాస్ నా పేరు ఎందుకు లాస్ట్ పిలిచినావు, నా పేరు నాకు ముందు పిలిస్తే నాకు వెళ్ళిపోతుంది కదా, నువ్వు నాకు లాస్ట్ ఇవ్వడం వల్ల ఎట్ అయిందన్న ఆ పాయింట్ ఆఫ్ లో తను ఎందుకంటే నువ్వు ఉన్నాను కదన్నా యష్మి ఒక రియల్ ఫైటర్ అన్న, తను ఒక ఆడపుడిలాగా ఏమో తను స్టార్టింగ్ 2 వీక్స్ అనుకున్నా అరే ఏంద్రా ఇప్పుడు వచ్చిన సూపర్ షిట్ లాగా యష్మి చంద్రముఖిలా మాట్లాడుతుంది అనుకున్నా కానీ లాస్ట్ వీక్ గేమ్ ఆడిందన్న. నిజంగా తను కత్తిస్తే కత్తి పొడిచేట్లు అంత ఫైట్ అనిపించింది తన లోపల. సో తను మాత్రం సీత టీం ఉంటే చాలా బాగుండేది. సో ఎనీవే ఇదైతే ఈ రకంగా జరిగిందన్న. సో నేను అనుకుంటున్నా ఈ వీక్ సోనియా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే. అప్పుడప్పుడు ఈ మధ్యలో వింటున్నాం వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయని. సో ఏమైందన్న బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ అన్నా కన్నా ఏమైందన్న. సో నిజంగా నేను అనుకుంటున్నా ఈసారి బిగ్ బాస్లోకి మన ముక్కు అవినాష్ కానీ అదే సేమ్ దీప్తి సునయన్ కానీ అదే సేమ్ మన కుమార్ ఆంటీ కానీ వీళ్ళని తీసుకురండి అయ్యా, ఎంత బాగుంటుంది గేమ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ రకంగా అయితే అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుద్దాం. నైనిక నిజంగా ఈరోజు ప్రోమోలో కనిపించింది అన్న, ఉన్నాను కదా అన్న తను ఈ మధ్యలో గేమ్ ఆడడం బంద్ చేసింది. అంటే విష్ణుప్రియతో సీతతో బాగా క్లోజ్ అవడం వల్ల వాళ్ళు ముగ్గురులో ఉంటారు. కానీ నిజంగా నైనిక ప్రేరణ యష్మి నబీల్ వీళ్ళు కూడా చాలా మంచి ఫైటర్స్ అన్న. వీళ్ళు కరెక్ట్ వాళ్ళు ఎటువంటి రిలేషన్షిప్ పెట్టుకోకుండా ఓన్లీ గేమే ఫోకస్ పెడితే వీళ్ళంతవరకు నిఖిల్ కూడా పనికిరాడు అన్న చెప్తున్నా. 100% వీళ్ళు మన నిఖిల్కి టఫ్ ఫైట్ అంటే నబీల్ అని చెప్పుకోవచ్చు, మన సోనియాకి టఫ్ ఫైట్ అంటే కూడా నబీల్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుద్దాం అన్న. దింపేసాను అని నిజంగా చెప్తానా. శేఖర్ భాష పోయిన తర్వాత నవ్వుకున్నది ఎప్పుడంటే నిన్న ఎపిసోడ్లోనే చాలా నవ్వినా నేను, చాలా బాగా నవ్వచ్చు. నబీల్ అయితే చాలా బాగా అదితి ఓంలాగా నవ్వించాడు. సో మన విష్ణుప్రియలా కూడా చాలా మంది బాగా నటించారన్న. నేను చెప్తున్నా కదా క్లియర్గా సోనియా వెళ్ళిపోవాలి. తను నిజంగా బిగ్ బాస్ దరిద్రం దాకా అన్న డ్యూయల్ ఎలిమినేషన్ 100% పృథ్వీ ఏదైతే చిన్నోడు పెద్దోడు లాగా. సో మేబీ సోనియా రాజమాత మన బల్లాలదేవి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను.